అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇప్పుడు మీరు అక్కడ చూసింది ఇలా గ్రౌండ్కు పెట్టే స్పీకర్ అండి. సౌండ్ బార్ లాంటిదే. అయితే ఈ సౌండ్ బార్కి కింద బేస్ ఉంటుంది. ఇది గ్రౌండ్ మీద పెట్టుకునేది అనమాట. ఇది చాలా పురాతనమైందండి, చాలా పాతది. ఇది నేను మూల పడేశాను. అయితే ఇప్పుడు దీన్ని మనం వాల్ ఫిట్ చేసుకునేటట్టు, ఇది 5.1 అండి, డాల్బీ సోనీ HD40 అండి. ఇది సోనీ కంపెనీది అనమాట. దీన్ని నేను ఇప్పుడు వాల్కి ఫిట్ చేస్తానండి. వెనక ఇది బ్యాక్ సైడ్ మనకి లెఫ్ట్ రైట్. ఇప్పుడైతే మీరు చూసారు కదా, ఈ స్పీకర్ చూసారు కదా, ఇది ఇప్పుడు మనం చేసిన స్పీకర్ అనమాట. దీన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం వాల్కి అయితే ఫిట్ చేసేస్తాం. బ్యాక్ సైడ్ దీనిలో ఒకటి వస్తుందండి, ఇలాంటి బారే ఇది. యాక్చువల్గా ఇవి 2 బార్లు అండి. ఒక బార్ కట్ చేసి నేను స్పీకర్ చేశాను. ఇంకొక బార్ ఇప్పుడు నా చేతిలో ఉంది. దీని మీద మీకు ఎక్స్పెరిమెంట్ చేసి ఈ స్పీకర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకిది గ్రౌండ్ మీద పెట్టుకునేదండి. కింద అయితే బేస్ ఉంటుంది చూడండి, ఆ బేస్ అయితే పగిలిపోయింది. ఇలాంటివి పారేయద్దండి. పారేయకుండా మనం చక్కగా వాల్కి పెట్టే స్పీకర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి పాత ఉంటే పారేయద్దు. మీరు స్పీకర్లు తయారు చేసుకోండి, చక్కగా వాల్కి ఫిట్ అవుతాయండి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి, అలా అయితే మీరు ఫాలో అవ్వండి. మస్ అండి, మస్సి అయిపోయింది చూడండి. అంటే ఎంత ఓల్డ్దో ఆలోచించండి. స్పాంజ్ కూడా మస్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ప్లస్ కలిపేయాలి, మైనస్ మైనస్ కలిపేయాలి. ఇది ప్లస్ కలిపేశాను. ప్లస్ అయితే కలిసిపోయింది. టేప్ వేసేద్దాం. ఇది మైనస్ అన్నమాట.
మైనస్ అయిపోయింది. ఓకే, మనం ఇందాక డ్రిల్లింగ్ హోల్ వేసాం కదా, ఆ హోల్లో కూడా ఈ వైర్ అయితే బయటికి తీసుకోవాలండి. ఇక్కడ మనం చిన్న ఇలా టైట్గా వేయద్దండి. ముడైతే టైట్ పడవద్దు. టైట్ పడితే ఏమవుతుందంటే వైర్లు కట్ అయిపోతాయి. అందువల్ల మనం ఈ ముడి అనేది లూజ్గా వేయాలండి. ఇలా బాగా లూజ్గా వేయాలన్నమాట. చాలు. స్పీకర్ ఇలా యథాస్థానాన్ని పెట్టేయాలి. ఓకే, ఆ ముడి అలా పట్టేస్తుంది అనమాట అక్కడ. ఇప్పుడు దీని మీద మన గ్రిల్ అయితే పెట్టేయాలి. ఇంతేనండి, సింపుల్. చూసారు కదా. ఫస్ట్ మనం స్పీకర్ దగ్గర ఈ స్క్రూలు అయితే వేసేసుకోవాలి. ఎలా ఉంటుందో చూడండి. 2 టవర్ స్పీకర్లు మనకి చక్కగా సెట్ అయింది. చూడండి, ఇదిగోనండి. ఈ హోల్స్ కి మనం గోడకి నైల్స్ కొట్టేసి వాటికి తగిలించేయటమే. ఇలా మీరు కూడా ఇంటి దగ్గర చేసుకోండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. దీనిలో పాడయ్యేది ఏమి ఉండదండి. కాకపోతే మనం రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ స్పీకర్లు ఉంటాయి కదా, వాటి మీద మనకి స్క్రూ డ్రైవర్లు కానీ ఏవి గుచ్చుకోకుండా చూడండి. ఆ పైన లేయర్ అయితే చిరిగిపోతుంది, అప్పుడు స్పీకర్ పాడైపోతుంది. అక్కడ చిన్న జాగ్రత్త తీసుకోండి అంతే. ఓకే, మనం అలా తయారు చేసిన స్పీకర్స్ ఎక్కడ పెట్టామో చూడండి. ఇదిగోండి, ఇది రేయర్ రైట్ అండి, అది రేయర్ లెఫ్ట్. నేను సాంగ్ ప్లే చేస్తున్నాను చూడండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.